ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎంఎక్స్ ప్లేయర్లో కొన్ని సెట్టింగ్స్ గురించి చూద్దాం. చూడండి, దానికోసం చూడండి నేను ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 3 డాట్స్లోకి వెళ్దాం. జనరల్గా చూడండి మనం ఏంటంటే ఏదైనా ఒక వీడియో ప్లే చేసామనుకోండి ఎంఎక్స్ ప్లేయర్లో, దాంట్లో అప్పట్లో పాత వర్షన్స్లో ఏమయ్యేది అంటే డబుల్ ట్యాప్ చేస్తే ఆ వీడియో పాజ్ అవ్వడం కానీ, మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవ్వడం కానీ అయ్యేది. కానీ ఇప్పుడు వచ్చే కొత్త వర్షన్లో ఏంటంటే ఆ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా రావట్లేదు. ఆ ఆప్షన్ని మనం తెచ్చుకోవడానికి 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది కంట్రోల్స్ అని. ఓకే, సో ఈ కంట్రోల్స్లోకి వెళ్ళండి. ఈ కంట్రోల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డబుల్ ట్యాప్ ప్లే పాజ్ అని చూసారా. యాక్చువల్లీ ఇది నేను ట్యాప్ చేసి టిక్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ జనరల్గా మీకు డిఫాల్ట్ ఇలా వస్తుంది. మీరు దీన్ని టిక్ చేసి పెట్టుకొని ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే మీరు డబుల్ ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్ ఆ వీడియో అనేది పాజ్ అయిపోద్ది, మళ్ళీ డబుల్ ట్యాప్ చేసినప్పుడు ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, అలాగే ఇదే సెట్టింగ్స్లో మనకు తర్వాత చూడండి ఇందులోనే మనకు థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనకు ఈ ఎంఎక్స్ ప్లేయర్లో వచ్చే డిఫాల్ట్ కలర్స్ని కాకుండా మనకి ఇక్కడ థీమ్స్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన కలర్స్ని పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, చూడండి ఇక్కడ థీమ్ కలర్ ఇప్పుడు మీరు రెడ్ పెట్టుకున్నారనుకోండి, అది ప్లే చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆ బటన్ కలర్స్ కానీ అవన్నీ కానీ చేంజ్ అయ్యి వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు స్టైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకు ఫ్రేమ్ బార్డర్ చేంజ్ చేయడం కానీ, కంట్రోల్కి సంబంధించిన కలర్స్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే ఎటువంటి మనకు ప్రోగ్రెస్ బార్ ఉంది చూసారా, దానికి మనకు ఫ్లాట్ అని ఉంది, మెటీరియల్ ఉంది. ఇక్కడ మీరు ఏంటంటే మెటీరియల్ అని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఏదైనా ఒక వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కెమెరాలోకి వెళ్ళి సో చూడండి ఇక్కడ వీడియో ప్లే అయ్యేటప్పుడు కింద ఈ బార్ ఉంది చూసారా, ఈ బార్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకు గ్రీన్ కలర్లో వస్తుంది. అలా కాకుండా మీరు ఏ కలర్ అక్కడ పెట్టేసుకుంటే ఆ కలర్లో వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇవే కాకుండా మనం ప్లే చేసే వీడియోని ఫాస్ట్గా స్లోగా చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ 2 ఫింగర్స్ యూజ్ చేసి మీరు పైకి జరిపారనుకోండి. ఓకే, ఒకటేసారి 2 ఫింగర్స్ యూజ్ చేసి పైకి జరిపినప్పుడు ఏమైందంటే మీకు ఆ వీడియో అనేది ఫాస్ట్గా ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోతే. అలా కాకుండా మీరు కిందికి జరిపారనుకోండి 2 ఫింగర్స్ యూజ్ చేసి, అప్పుడు ఏంటంటే వీడియో అనేది స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కాకపోతే 2 ఫింగర్స్ యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఫాస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఉన్నదానికంటే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఓకే, అంతేకాకుండా చూడండి మనం ఈ ఏదైనా వీడియో ప్లే చేసేటప్పుడు దానిలో ఎంత టైం రిమైనింగ్ ఉంది, ఓకే అవన్నీ తెలుసుకోవాలనుకోండి. దానికోసం మీకు ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ అని. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి సరే, వీటన్నిటి మీరు టిక్ చేసి పెట్టుకున్నట్టయితే చూడండి ఇక్కడ షో రిమైనింగ్ టైం అంటే మనకు ఎంత టైం రిమైనింగ్ ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఎలాప్స్ టైం, తర్వాత వచ్చేసి బ్యాటరీ లాక్ క్లాక్ ఇది ఉంది చూసారా. వీటన్నిటి మనం టిక్ చేసి పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను దీనిలో నుంచి. ఓకే, అప్పుడు మీకు దీనిలో అర్థం అవుద్ది. సో చూడండి ఇక్కడ మనకు ఎంతమంది అక్కడ బ్యాటరీ ఆన్ చేశాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర బ్యాటరీ పర్సెంటేజ్ కూడా దీనిలోనే చూపిస్తుంది, ప్లస్ టైం కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే టోటల్ వీడియో లెంత్ ఎంత ఉందో అది చూపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎంతవరకు ప్లే చేశానో అది కూడా చూపిస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ మీకు డిఫాల్ట్గా రాదు, అక్కడ టిక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది.